నటుడు సోనూ సూద్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల ద్వారా సంపాదించిన పాపులారిటీ కంటే కోవిడ్ సమయంలో చేసిన సామాజిక సేవ ద్వారానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. మానవతా దృక్పథం, సామాజిక సేవతో రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయన సేవకు దేశవ్యాప్తంగా అందరూ ఫిదా అయిపోయారు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు సామాజిక సేవలోనూ పాలు పంచుకుంటూ సోనూ తన కెరీర్ను ముందుకు తీసుకెళ్తున్నారు. సోనూ సూద్ ప్రస్తుతం ఫతే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన హీరోగా నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామి కూడా. జీ స్టూడియోస్తో కలిసి సోనూ సూద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అభినందన్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెస్ హీరోయిన్. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించకపోయినా సోనూ సూద్ ప్రమోషన్ అయితే మొదలు పెట్టేశారు. సోషల్ మీడియా ద్వారా తన సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ఒక వీడియోను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సోనూ సూద్ హిమాచల్ ప్రదేశ్లోని పర్వత ప్రాంతాల్లో కొంతమంది బైకర్స్తో కలిసి బైక్ రైడ్ చేస్తున్నారు. విపరీతంగా చలి ఉండే ఆ ప్రాంతంలో సోనూ సూద్ షర్ట్ లేకుండా నిక్కర్ మాత్రమే వేసుకుని బైక్ నడిపారు. అలాగే ఆయన కొన్ని షాట్స్లో తనకు హెల్మెట్ లేకుండా కనిపించారు. దీంతో నెటిజన్లు ఆయన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎముకలు గడ్డకట్టే చలిలో షర్ట్ ఎందుకు తీసేయాల్సి వచ్చింది, అసలు షర్ట్ వేసుకోకుండా మీరు ఎందుకు బైక్ రైడ్ చేశారు అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంకొందరైతే హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని అడుగుతున్నారు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని బైక్ నడపాలని కొందరు సలహా ఇస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ఏకంగా హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హెల్మెట్ పెట్టుకోకుండా పర్వత ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా బైక్ నడుపుతోన్న సోనూ సూద్కి సమన్లు ఇవ్వాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ వీడియోలో కొన్ని షాట్స్లో మాత్రమే సోనూ సూద్ హెల్మెట్ లేకుండా కనిపించారు. కొన్ని చోట్ల ఆయన హెల్మెట్ ధరించారు. ఏదేమైనా సోనూ సూద్ పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.